ఎవ్రీవన్. వరలక్ష్మి వ్రతానికి చేసుకోవాల్సిన 9 ప్రసాదాలు అదేవిధంగా ప్లాన్ చేసుకుంటే తక్కువ టైంలో మనం చేసుకోవచ్చు. ఈరోజు మనము పప్పులు అనేవి నానబెట్టుకోవాలి. ముందుగా గారెలకి నేను ఇక్కడ గ్లాసున్నర మినపగుళ్ళు అనేవి తీసుకున్నాను. తర్వాత పూర్ణాల కోసం ఒక గ్లాసు మినపగుళ్ళు అదేవిధంగా గ్లాసున్నర బియ్యం అనేది తీసుకున్నాను. ఇవి పూర్ణాల కోసం. తర్వాత శనగల కోసం ఒక గ్లాసు శనగలు అనేవి తీసుకుని నానబెట్టుకున్నాను. ఇంట్లో పూజ అంటే చాలా ఎర్లీగా లెగుస్తాం కదండి. లేచిన వెంటనే మనం ఫస్ట్ చేయాల్సింది పచ్చిశనగపప్పు కనీసం ఒక 1 అవర్ నానబెట్టుకోవాలండి. ఇప్పుడు వంట స్టార్ట్ చేద్దాము. ముందుగా నానబెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పుని కుక్కర్లో వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. పెరుగావడ కోసం అక్షయకల్ప పెరుగు అనేది తీసుకున్నానండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలోకి 2 గరిటెల పెరుగు అనేది యాడ్ చేసుకొని గరిటెతోనే మనము చిలకాలండి. నేను ఇక్కడ మజ్జిగ అనేది యూస్ చేయట్లేదు. దాంట్లో యూస్ చేస్తే ఇంకా స్మూత్గా అయిపోతుందని చెప్పి గరిటెతోనే యూస్ చేస్తున్నానండి. ఇలా చేసిన తర్వాత దాంట్లోకి ఒక 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి క్యారెట్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి. నాకు క్యారెట్ ఉంది కాబట్టి యాడ్ చేశాను. ఇప్పుడు దీనిలోకి పోపు అనేది యాడ్ చేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అనేవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అనేది వేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంగువ అనేది యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. చాలామంది పెరుగులో పసుపు కలుపుతారండి. నాకు ఎందుకో ఇలా కలిపితేనే ఇష్టం. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫ్లేవర్ అనేది మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు పెరుగులోకి పోపు అనేది వేసేసుకున్నాము. ఇప్పుడు ఆవిడ కోసం మనకి పెరుగు అనేది రెడీ అయిపోయింది. మనకి గారెల పిండి రెడీ అయ్యేలోపు పెరుగు ఆవిడ కోసం పెరుగు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు పాకం గారెల కోసం పాకం అనేది రెడీ చేసుకుందాం. ఇప్పుడు పాకం కోసం ఒక ప్యాన్లోకి 1 కప్పు బెల్లం అనేది తీసుకోవాలి. అలాగే దానిలోకి 1 కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం బెల్లం కరిగే వరకు ఉంచాలండి. మనకి పాకం అంటే తీగ పాకం రాక్కర్లేదు, అలానే వాటర్గా ఉండకూడదు. అంటుకుంటే మనకి ఇలా జిగురు అనేది రావాలి. అప్పుడే పాకం గారెలు అనేవి చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఇప్పుడు పాకాన్ని మనం ఈ విధంగా వడకట్టుకోవాలండి. ఇలా చేయటం వల్ల బెల్లంలో ఏదైనా డస్ట్ ఉంటే కనుక మనకు అది పోతుంది. ఇలా వడకట్టుకున్న పాకాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం గారెలు అనేవి వేసుకుందాము. చూసారు కదా, ఒక పిండితో మనకి 3 ప్రసాదాలు రెడీ అయిపోయినాయి. 1 పెరుగావళ్ళు, 2 గారెలు, 3 పాకం గారెలు. ఎప్పుడైనా ప్రసాదాలు చేసేటప్పుడు రెండో చెయ్యి ఎంత తక్కువ అయితే అంత తక్కువ యూస్ చేయాలండి. ఇక్కడ నేను గుంట మూకుడి యూస్ చేస్తానండి. గుంట మూకుడి వల్ల యూజ్ ఏంటంటే మనం గారె మిడిల్లో వేస్తే కనుక అది వెంటనే తేలి సైడ్కి వచ్చేస్తుందండి. మామూలు సమానంగా ఉన్న మూకుడైనా యూస్ చేయవచ్చు. కాకపోతే దీంట్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే మనం గారె తీయకుండానే ఆటోమేటిక్గా పైకి చాలా తొందరగా తేలుతుంది. ఈ విధంగా గారెలు మొత్తం అనేది వేసుకోవాలి. గారెల పిండి రుబ్బేటప్పుడు మనము చూసి రుబ్బుకోవాలండి. వాటర్ కనుక ఎక్కువైతే మనకి నూనె పీల్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి గట్టిగా రుబ్బుకోవాలి. ఇలా గారెలు ఎర్రగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఈ విధంగా గారెలు అనేవి మనకి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిన గారెల్ని ముందుగా పాకం చేసుకున్నాం కదండి. ఆ పాకంలోకి ఒక 5 గారెలు అనేవి తీసుకొని ఇలా పాకంలో మునిగేలాగా వేసుకోవాలండి. అప్పుడు పాకం అనేది గారెలకి పట్టి మనం గారె తినేటప్పుడు చాలా జ్యూసీగా అనిపిస్తుంది. చూసారు కదా, నేను ఇందులో 5 గారెలు మాత్రమే వేశాను అమ్మవారి ప్రసాదానికి. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి పాకం మొత్తం గారెల మీదకి వచ్చేలాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి పాకం గారెలు అనేవి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు పెరుగావళ్ళు అనేవి చూసుకుందాము. ఆల్రెడీ పెరుగు మనం పోపు పెట్టుకుని ఉన్నాం కాబట్టి ముందుగా వేసినటువంటి గారెల్ని ఇందులో వేసుకోవాలండి. మిగిలిన ప్రసాదాలు రెడీ అయ్యేసరికి మనకి ఆవిడ కూడా పూర్తయిపోయినట్టు. ఎందుకంటే గారెలకి పెరుగు అనేది పట్టేసి చాలా జ్యూసీగా అనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ 3 ప్రసాదాలు అయిపోయినాయి. ఇప్పుడు 4వ ప్రసాదం పూర్ణాలు. ఆల్రెడీ చెప్పాను కదండి, శనగపప్పుని కుక్కర్లో వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలని. నేను ఇక్కడ గంట సేపు నానబెట్టాను కాబట్టి నాకు 3 విజిల్స్కి పప్పు అనేది ఇలా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఉడకబెట్టుకున్నటువంటి పప్పుని ఒక ప్యాన్లోకి తీసుకున్నానండి. కుక్కర్లో అయినా బెల్లం వేసుకొని చేసుకోవచ్చు, కానీ ప్యాన్లో అయితే తిప్పటానికి కొంచెం కంఫర్ట్గా ఉంటుందని అలా మార్చుకున్నాను. దీనిలోకి 1 కప్పున్నర వరకు బెల్లం అనేది యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకొని బెల్లం కరిగే వరకు ఉంచుకోవాలండి. చాలామంది శనగపప్పు మెత్తగా అయిపోయే వరకు వెయిట్ చేస్తారండి. అలా చేస్తే ఒక టేస్ట్, ఇలా చేస్తే ఒక టేస్ట్. మీకు ఎప్పుడైనా సరే పప్పు మొత్తం కాదండి, మనకి 3/4 పప్పు పేస్ట్ లాగా అయిపోయి అక్కడక్కడ పలుకులు తగిలితే చాలా టేస్టీగా అనిపిస్తుందండి.
ఇలా అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా యాలకుల పొడి అనేది వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అనేది కూడా యాడ్ చేసుకోవాలి. మనకి పూర్ణం తిన్నప్పుడు పప్పు కూడా నెయ్యి ఫ్లేవర్ వచ్చి చాలా టేస్టీగా అనిపిస్తుందండి. చూసారు కదా, ఇక్కడ పప్పు అనేది ఆల్రెడీ 3/4 బాగా స్మాష్ అయిపోయింది. 1/4 మాత్రమే అక్కడక్కడ మనకి పలుకు అనేది కనిపిస్తుంది. ఇలా ప్లేట్లో పెట్టుకుని చల్లారబెట్టుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. పెళ్ళైన తర్వాత వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏదైనా ఉందంటే గారెల గురించి, పూర్ణాల గురించేనండి. పెళ్ళైన కొత్తలో గారెలు, పూర్ణాలు నాతో వేపించారు. అప్పుడు వంటగదిలో మా వదిన గారు చూసి, ఇలా ఎలా వేస్తావు గారెలు చిటి చేతులతో, ఎంతసేపు వేస్తావు, పూర్ణాలు ఎవరైనా 2 వేళ్ళతో వేస్తారా, పిండి మొత్తం విడిపోతుంది, అలా వేయొద్దు అని చెప్పి ఆవిడ వేసే ప్రాసెస్లో చూపించారు. సరే వదిన గారు, ఒకవేళ పిండి విడిపోతే కనుక నేను ఇంక పూర్ణం వేయను అని చెప్పి అన్నాను. సరే అయితే మన ఇద్దరికి పందెం అని చెప్పి అన్నారు. కానీ నేను 2 వేళ్ళతోనే పూర్ణాలు వేశాను. పప్పు అనేది విడిపోలేదు, పూర్ణం చాలా రౌండ్గా వచ్చింది. అప్పుడు మా వదిన గారు అన్నారు, నీకు గారెలు పూర్ణాలు వేయటం బాగానే వచ్చింది అని చెప్పి. నాకు అప్పుడు హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం కాంప్లిమెంట్ తీసుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి. ఎప్పుడు ఇంట్లో అమ్మ చేసి పెడితే తినేవాళ్ళము, సడన్గా వంట చేస్తే ఇలాగే అనిపిస్తుందేమో అనిపించింది. ఇంకేముంది, మనకి పూర్ణాలు కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు పులిహోర కోసం ఒక గ్లాస్ బియ్యం అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్న బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని దానిలోకి 2 గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. కొంతమంది పోపులో వేస్తారు, కొంతమంది చింతపండు పులుసులో వేస్తారు. నాకు ఇలా ఇష్టము. ఇలా వేసుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా ఆయిల్, అలాగే ఒక 4 రెబ్బల కరివేపాకు అనేది వేసుకొని రైస్ అనేది బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకుని దాంట్లోకి కొద్దిగా వేడి నీళ్ళు పోసుకుంటే మనకి చింతపండు అనేది తొందరగా నానుతుందండి. ఇప్పుడు మనము పులిహోరలోకి పొడిని రెడీ చేసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మిరియాలు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 3 ఎండుమిర్చి అనేవి వేసుకోవాలి. మనకి ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తని పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దాంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా తీసుకున్నటువంటి చింతపండు రసాన్ని వేసుకోవాలి. దీనిలోకి పచ్చిమిర్చి ఘాటు పెట్టుకొని వేసుకోవాలండి. మనకి చింతపండు పులుసు అనేది చిక్కబడటం స్టార్ట్ అవుతుందండి. ఇలా చిక్కబడటం స్టార్ట్ అయిన తర్వాత ముందుగా పౌడర్ని చేసుకున్నాం కదండి, ఆ పౌడర్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ పౌడర్ అనేది యాడ్ చేసుకున్నానండి. ఇలా మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా కరివేపాకు రెబ్బలు అనేది కూడా వేసుకోవాలి. ఇలా పులుసులో వేసుకున్న కరివేపాకు మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ముందుగా బాయిల్ చేసుకున్నటువంటి రైస్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనకి రైస్ ఎప్పుడైనా పొడిపొడిలాడుతూ ఉండాలి అంటే 1:2 కొలత అనేది పక్కాగా బాగుంటుందండి. ఇలా రైస్ని తీసుకున్న తర్వాత దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి చింతపండు పులుసును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఒక పాన్ తీసుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. దానిలోకి వేరుశనగ పప్పులు అనేవి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ సాయమినపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, సన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 4 ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు రెమ్మలు, కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు మొత్తాన్ని పులిహోరలో కలుపుకోవాలి. చాలామంది చింతపండు పులుసులోనే పోపు అనేది కూడా వేసుకుంటారండి. అలా వేస్తే పప్పులు మెత్తబడిపోతాయి. ఇలా అయితే కొంచెం టేస్టీగా అనిపిస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనకి పులిహోర కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దద్దోజనం కోసం ఒక గ్లాస్ బియ్యం తీసుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని దానిలోకి ఒక గ్లాస్ నీళ్ళు, అదేవిధంగా ఒక గ్లాస్ పాలు పోసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. 3 విజిల్స్ తర్వాత కుక్కర్ తీసివేసింది ఈ విధంగా రైస్ చూసుకోవాలి. చూసారు కదండి, నాకు రైస్ అనేది ఈ విధంగా బాయిల్ అయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని వీలైనంత బాగా మనము రైస్ని స్మాష్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు చేస్తేనే మనకి మెత్తగా అవుతుంది. ఇప్పుడు దీనిలోకి సరిపడా సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వరకు పాలు అనేది యాడ్ చేసుకుని మళ్ళీ మొత్తంగా కలుపుకోవాలి. మనకి పాలు యాడ్ చేయడం వల్ల దద్దోజనం అనేది టెంపుల్ స్టైల్ లాగా అనిపిస్తుందండి. అదే ఫ్లేవర్తో ఉంటుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి కనీసం 1 కప్పున్నర పెరుగు అనేది కూడా యాడ్ చేసుకోవాలి.
మనకి దద్దోజనం అనేది ఎంత పలచగా చేసుకున్నా సరే మనకు ఒక హాఫ్ అన్ అవర్కి చిక్కబడిపోతుంది. ఇప్పుడు పోపు కోసం కొద్దిగా ఆయిల్ తీసుకుని దాంట్లోకి ఆవాలు, పచ్చిశనగపప్పు, సాయిమినపప్పు, కొద్దిగా జీలకర్ర, ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ మిరియాలు. ఇవి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా అనిపిస్తుందండి. అదేవిధంగా సన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ అనేది ఆప్షన్ అండి. ఇంగువ వేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇంకేముంది, ఈ పోపు మొత్తాన్ని మనం ముందుగా కలుపుకున్నటువంటి పెరుగన్నంలో వేసుకొని ఒకసారిగా కలుపుకోవాలి. మిరియాల క్వాంటిటీ ఎక్కువ ఉన్నా కూడా టేస్టీగా అనిపిస్తుందండి. అదే పిల్లలు తినే లెక్క అయితే మిరియాల క్వాంటిటీ కొంచెం తగ్గించండి. ఇంకేముంది, దద్దోజనం రెడీ. ఇప్పుడు చక్కెర పొంగలి కోసం ఒక గ్లాసు పెసరపప్పు అనేది తీసుకోవాలండి. దీనిని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి పెసరపప్పు ఫ్రై అయ్యేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. కానీ చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఒక్క సెకండ్లో మాడిపోతుంది. చూసుకుని ఫ్రై చేసుకోండి. ఒక గ్లాస్ పెసరపప్పుకి నేను ఇక్కడ 2 గ్లాసులు బియ్యం అనేది తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని పెసరపప్పును కూడా ఒకసారి వాష్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి కప్పున్నర బెల్లము, అదేవిధంగా కప్పున్నర పంచదార అనేది యాడ్ చేసుకొని దానిలోకి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ పంచదారను బెల్లము కరగబెట్టుకోవాలి. దీనిలో ఎలాంటి పాకము రావాల్సిన అవసరం లేదండి. మనకి బెల్లము పంచదార కరిగితే చాలు. ఇప్పుడు కుక్కర్ 3 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా, రైస్ అనేది నాకు ఇక్కడ పొడి పొడిలాడుతూ వచ్చింది. మనము ఎప్పుడైనా సరే రైస్ కుక్ చేసేటప్పుడు వాటరే మెయిన్ అండి. ఎందుకంటే కొంచెం ఎక్కువైనా సరే మనకి మెత్తబడిపోతుంది, అలాగే కొంచెం తక్కువైనా సరే బిరుసుగా ఉంటుంది. ఇప్పుడు బెల్లము పంచదార కరగబెట్టుకున్నాం కదండి, దాన్ని మనము ఇది రైస్లోకి వడకట్టుకోవాలి. ఇలా వడకట్టడం వల్ల మనకి డస్ట్ అనేది ఉండదు. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. మనకి చక్కెర పొంగలి బాగా టేస్టీగా రావాలంటే కనుక పెసరపప్పు మీద ఆధారపడి ఉంటుంది. అది ఎంత మంచిగా ఫ్రై అయితే మనకి స్మెల్ అనేది అంత మంచిగా ఉంటుందండి. చూసారు కదా, నాకు ఇక్కడ రైస్కి బెల్లం మొత్తము పట్టేసి ఎంత బాగా ఉందో. దీనికి కనీసం హాఫ్ కప్పు నెయ్యి అనేది పడుతుందండి. బెల్లం అనేది వేసిన తర్వాత మనము తిప్పుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటిపోతుంది. ఇప్పుడు దీనిలోకి యాలకులు, అదేవిధంగా పచ్చకర్పూరం అనేది యాడ్ చేసుకోవాలి. పచ్చకర్పూరం కొద్దిగా ఎక్కువైనా టేస్ట్ చేంజ్ అయిపోతుంది, తక్కువైనా కూడా టేస్ట్ చేంజ్ అయిపోతుందండి. కాబట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని దానిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. దాంట్లోకి ఎండు కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి 3/4 ఫ్రై అయిన తర్వాత జీడిపప్పులు, అదేవిధంగా కిస్మిస్ అనేవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి ఇక్కడ ఎండు కొబ్బరి ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగా ఉంటుందండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని చక్కెర పొంగల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకేముంది, వేడివేడి చక్కెర పొంగలి రెడీ. చక్కెర పొంగలి తినేటప్పుడు నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా అనిపిస్తుందండి. ఒకసారి అలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు అన్నిటికన్నా ఈజీ రెసిపీ శనగలు. వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకొని సరిపడా వాటర్ పోసి కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని కుక్కర్ 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలండి. నేను నైట్ అంతా సోక్ చేసుకున్నాను కాబట్టి నాకు 3 విజిల్స్కే శనగలు అనేవి ఇలా మెత్తగా అయినాయి. ఇప్పుడు శనగల్ని పోపు పెట్టుకోవడం కోసం ప్యాన్ తీసుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని పచ్చిశనగపప్పు, సాయిమినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత కరివేపాకు, పసుపు, కొద్దిగా ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పోపు అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి శనగల్ని వేసుకోవాలి. మనము ఆల్రెడీ ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసాం కదండి, ఇప్పుడు రుచికి సరిపడా చూసుకొని వేసుకోవాలి. ఇంకేముంది, శనగలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు చేసేది లాస్ట్ ప్రసాదం అండి, 9వది. దీనికి కొబ్బరికాయ కావాలి. ఇలా కొబ్బరికాయని పగలగొట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొబ్బరి పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు బెల్లం తీసుకొని అదేవిధంగా కొబ్బరి పొడిని కూడా వేసుకొని బెల్లం కరిగే వరకు మనము తిప్పుకుంటూ ఉండాలి.
ఇది మాడిపోకూడదండి, అలాగే ఎలాంటి ముదురు పాకం రాకూడదు. అందుకని బెల్లం సన్నగా కోరుకొని వేసుకున్నానండి. చూసారు కదా, ఈ విధంగా మనకి బెల్లం కరిగి ఉండలాగా రావాలండి. ఉండి వచ్చే వరకు మనము చూసుకోవాలి. కొబ్బరి ఉండలు చేసేటప్పుడు ఏ పాకం అయితే వస్తుందో దీనికి కూడా అదే విధంగా పాకం రావాలండి. చూసారు కదా, నాకు ఒక 15 మినిట్స్కి ఇలా ఉండలాగా తయారైంది. ఇప్పుడు ప్యాన్ తీసుకుని దానిలోకి ఒక 2 కప్పుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. దానిలోకి చిటికెడు ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ బాయిల్ అయిన తర్వాత దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ అనేది యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు షుగర్ కూడా మనకి కరిగిన తర్వాత 3 కప్పుల తడి బియ్యం పిండి అనేది యాడ్ చేశాను. ఇందులోకి తడి బియ్యమే బాగుంటుందండి, పొడి బియ్యం కూడా చేయొచ్చు, కాకపోతే పగిలిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నేను ఈ తడి బియ్యం పిండిలో ఎలాంటి సూజీ రవ్వని యాడ్ చేయలేదండి. కొంతమంది సూజీ రవ్వని యాడ్ చేస్తారు, అది ఒక టేస్ట్ అనిపిస్తుంది. కానీ నాకు మా అమ్మమ్మ వాళ్ళు, మా అత్తయ్య గారు వాళ్ళు చేసే ప్రాసెస్ అయితే ఇదేనండి. సో నాకు అదే అలవాటు, నేను అందుకని ఆ విధంగానే చేశాను. ఇది వేడిగా ఉన్నప్పుడే మనము బాగా కలుపుకోవాలండి. అలా కలపడం వల్ల ఏంటంటే మనము పాల కజ్జికాయలు స్టీమ్ చేసుకునేటప్పుడు పగుళ్ళు అనేవి రావు. ఇప్పుడు ముందుగా కొబ్బరి లౌజ్ చేసుకున్నాం కదండి, దాన్ని ఈ విధంగా చేసుకోవాలి, బుల్లెట్ షేప్లో చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని అప్పాలలాగా చేసుకోవాలండి. చేతికి కొద్దిగా వాటర్ తడి చేసుకుంటే మనకి ఈజీగా వస్తుందండి. ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు, కాకపోతే నాకు వాటర్ అలవాటు, సో నేను అందుకని వాటర్తో చేసుకుంటూ ఇలా పలచగా చేసుకొని ముందుగా చేసుకున్నటువంటి కొబ్బరి లౌజ్ని ఇందులో పెట్టుకుని నీట్గా కొబ్బరి లౌజ్ బయటికి కనిపించకుండా బియ్యం పిండితో ఒత్తుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా మనము ఒత్తుకోవాలి. ఈ పాల కజ్జికాయలు అనేవి వరలక్ష్మి వ్రతానికి మా ఇంట్లో కంపల్సరీ చేస్తామండి. ఇలా ముందుగా చేసుకున్నటువంటి పాల కజ్జికాయలని మనము స్టీమ్ చేసుకొని 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా తయారవుతాయండి. చూసారు కదండి 9 ప్రసాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.